హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాండి. సో ఈరోజు అయితే ఒక సింపుల్ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అండి అమ్మతో అయితే. సో ఇక్కడ బోటి అయితే క్లీనింగ్ చేస్తుంది అమ్మ. సో చూస్తున్నారు కదా, ఇక్కడికి అమ్మ వచ్చి ఒక 3 days 4 days ఇట్లా అవుతుందన్నమాట. ఇంకా వ్లాగ్ అయితే అమ్మతో పెడతామని చెప్పేసి ఇంకా షూట్ చేస్తున్నా. అండ్ ఇక్కడైతే అమ్మ బోటి అయితే తీసుకొచ్చింది. ఇక్కడ ఏంటి అంటే చేతి మీద నా పేరు అయితే గమనించారా మీరు? సో అదే చూపిస్తున్నాను అనమాట. ఇంకా అమ్మతో అదే మాట్లాడుతూ ఇక్కడ ఎక్కువ టైం అవుతుంది చేసుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అయితే ఇట్లానే ఉండిపోయినాం అనమాట. ఇంకా బోటి క్లీనింగ్ అంటే చాలా ఉంటుంది కదా. క్లీనింగ్ రెడీ. ఎంత వైట్ ఉంది, ఇట్లా చేస్తుంది మా అమ్మ. ఇదంతా తీసినాం అనుకో ఇటు కాకుండా పోతుంది కదమ్మ. బోటి తక్కువ అయిపోతుంది. అంటే కొంతమందికి ఇష్టం, మాకైతే ఇట్లనే ఇష్టం. అందుకని చెప్పి ఇట్లా ఉంచుకుంటాం. మరీ బ్లాక్ ఉంటుంది కదా, దాన్ని ఉడకబెట్టి ఆ పొట్టు మొత్తం చేస్తుంది మా అమ్మ. ఇట్లా వైట్ ఉంది కాబట్టి ఇప్పుడు పర్లేదు. ఆనియన్స్ కోసి ఇందులోనే వేసేయాలా. ఇది మా అమ్మ స్టైల్, నేను నేర్చుకున్నా. ఇప్పుడు మా ఏంది కుక్కర్లలో వేసి వండుతారు, మేమైతే కట్టెల పొయ్యి మీద గిన్నెలు వేసి వండుతాం. చెప్పినా నేను మా సబ్స్క్రైబర్స్కి కట్టెల పొయ్యి మీద వండుతాను. కట్టెల పొయ్యి మీద వండింది టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇదంతా మా అమ్మ నేర్పించిన స్టైలే. నేను అప్పుడు తినకపోతుండే, మా అమ్మ అండంగా చూసి మా అమ్మ ఒక ఎగ్ తెప్పిస్తుండే. నేను ఆ ఎగ్గు తింటుండే, లేకపోతే దీంట్లో కొంచెం సోరు వేసుకొని తింటే మా అమ్మ తిడుతుండే బాగా. మా అమ్మకు గోయరాదు చాకుతోని. కొడవలు నా దగ్గర ఏమో కొడవలు లేదు. పోతుంది ప్లీజ్ ఉండేది మొత్తం పోతుంది ఇక. అది నూనె కొవ్వు అంతా పోతుంది. ఇట్లా వండుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఇట్లనే మంచిగా వస్తుంది. ఇక్కడ బోటి తినాలా, ఎందుకంటే గుండెకి మంచిది. మటన్ ఎక్కువ తినద్దు, కొలుస్తా. చికెన్ అరుగుతుంది కానీ మటన్ అరగదు. బోటి మంచిది హార్ట్కి కూడా. అంతా బోటి ఇంకా మంచిగా వస్తుంది. ఫ్యాషన్ అయిపోయిందంటే ఇప్పుడు మొత్తం. రైస్ కుక్కర్లో అన్నం వండుడు. రైస్ కుక్కర్లో అన్నం కాదు, బాసన్లు దోమే మిషన్ కూడా వచ్చింది. కాదే, అదేదో మిషన్ వచ్చింది. అందులో బాసన్లు అన్నీ వేసేయాలా, అదే తోముతుంది, అదే కడుగుతుంది, అయిపోయాయి. నేను ఇన్స్టాలో చూసిన అది. దాన్ని ఏమంటారో చెప్పండి. అద్దొద్దు, ఇంకా వెయిట్ పెరుగుతాం. మరి ఏమంటారు ఫ్రెండ్స్ మీరైతే? ఫోన్లలో చూసుకుంటాం, ఆన్లైన్లో పోయి అల్సర్ చేస్తున్నాయి. అదే మనం మంచిగా గిన్నెలలో అందులో మన చేతులతో వండుకుంటే ఆరోగ్యం ఎంత మంచి. ఇంకా చూసారు కదా, అమ్మతో అలా మాట్లాడుతూ ఇంకా అక్కడనే ఇంకా క్లీనింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చాలా టైం అయితే పట్టింది. 1 hour వరకు 1 kg కంటే ఎక్కువనే ఉంది కొంచెం. ఇంకా అమ్మతో మాట్లాడుతూ అట్లా అయితే ఇంకా అయిపోయిందనమాట. కర్రీ కూడా చేసేసిన, దగ్గరికి చేసిన, మరీ సూప్ కాకుండా. సో ఇట్లుందనమాట ఫైనల్గా మన కర్రీ అయితే. కుక్కర్లో చేసి ఇంకా వేరే బౌల్లోకి తీసిన అనమాట. ఎప్పుడు కూడా కుక్కర్లో వేసిన తర్వాత వేరే బౌల్లోకి అయితే సర్వ్ చేస్తాయి ఇట్లా. సో ఇట్లా దగ్గరికి అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా అక్కడికి షూట్ చేసి ఇంకా తర్వాత అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా అదండి, ఇంకా తర్వాత అయితే ఏం షూట్ చేయలేదు. తినేసినాము. ఇంకా తిన్న తర్వాత ఇంకా నైట్కి అయితే కర్రీ అయితే ఉండింది. ఇంకా తర్వాత ఇది ఈవినింగ్ వచ్చేసి 5కి 4కి ఇట్లా షూట్ చేసిన అనమాట. మా అమ్మ అయితే మొక్కలు తీసుకొచ్చింది. నేను ఎక్కడికైనా వెళ్ళినా సరే ఫస్ట్ చూసేదే మొక్కలు అనమాట. ఎక్కడున్నాయి ఏంది అని చెప్పేసి. నాకు మొక్కలు ముగ్గులు అంటే చాలా పిచ్చి అనమాట. ఫస్ట్ నేను మొక్కలనే వెతుకుతా, ఎక్కడన్నా ఉంటే తీసుకొచ్చి పెట్టాలన్న ఆశ ఉంటుంది నాకు, అంత పిచ్చి. ఇంకా అమ్మ అయితే తీసుకొచ్చింది గులాబీ, మల్లెపువ్వు, మందారం అయితే తీసుకొచ్చింది. ఇంతకుముందు అంటే ముందు నుండి మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇక్కడ అంత చెట్లు ఉండేవన్నమాట. మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంటి ఓనర్స్కి చెప్తే వాళ్ళు మొత్తం చెట్లు అయితే కొట్టేపిచ్చిర్రు. ముందు నుండి మన వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇక్కడ ఎంత వాకిల్ క్లీన్ చేసినా సరే కోతులు వచ్చి మొత్తం దింగన చేస్తుండే. అసలు ఆకులు మొత్తం రాలిపోతుండే. పైగా వర్షాకాలము పాములు అవి ఉంటాయని చెప్పేసి ఫుల్ దింగన ఉండే చెట్లతోనైతే మొత్తం కొట్టేపిచ్చిర్రు. ఇంకా నాకు మొక్కలు అంటే ఇష్టం అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే తీసుకొచ్చింది తెలిసిన వాళ్ళ ఇంటి నుండి అయితే. ఇంకా అమ్మ చేత మంచిగా అయితే మొక్కలు అయితే నేను పెట్టినా కూడా మంచిగా అవుతాయి అనమాట. ఇంకా అదొక సెంటిమెంట్, అమ్మతో పెట్టిస్తే సర్లే మంచి అవుతాయి అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే మొత్తం పెట్టేసింది. వేసుకొని మొక్కలు గిన నాటేసి బయటకి అయితే వెళ్ళాం అనమాట. ఇక్కడ షాపింగ్ మాల్ అయితే కనిపిస్తుంది కదా. అమ్మకు ఒక శారీ తీసుకుందామని ముందు నుండి అనుకుంటున్నా. ఇంకా తీసుకొచ్చేసిన అనమాట షాపింగ్ మాల్కి అయితే చెప్పకుండా. అయితే ఒక శారీ తీసుకున్నా. ఇంకా పాపకు కూడా కావాల్సినవి ఉంటే తీసుకున్నాం అనమాట. ఇంకా తీసుకొని 6కి వెళ్తే 7:30 కల్లా ఇంటికైతే వచ్చేసినాము. షాపింగ్ మాల్ దగ్గర వీడియో తీద్దాం అనుకుంటే పర్మిషన్ లేదనమాట ఎవరికి కూడా. సో అందువల్ల అని చెప్పేసి వీడియో అయితే తీయలేదు. ఇంకా శారీ ఏది తీసుకున్నదో అదైతే చూపిస్తాను. అండ్ ఇక్కడ బోటి కర్రీ ఉంది కాబట్టి చపాతీలు అయితే వేసిన, ఒక గ్లాస్ రైస్ అయితే అంటే బియ్యం కూడా నానబెట్టిన అనమాట. వేడి వేడిగా వండుకోవచ్చు అని చెప్పేసి. ఫైనల్గా చపాతీలు కూడా అయిపోయినాయి.
అయిపోయినాయి, ఇంకా కర్రీ కూడా ఉంది, ఇంకా రైస్ వండేస్తే అయిపోతుంది అనమాట. ఇంకా ఫైనల్గా వేడివేడిగా వండుకొని అయితే తినేసినాం అనమాట. 9:30 10 ఇట్లా అయింది. ఇంకా శారీ అయితే ఇదనమాట, అమ్మకి తీసుకున్న శారీ అయితే. అమ్మకు బాగా ఇట్లా ఫ్లవర్స్ అనేది నిండుగా ఉండాలి. సో ఇంకా నేనైతే మంచి ఇట్లా బార్డర్ వచ్చిన శారీ అయితే తీసుకున్నా. నాకు బార్డర్ వచ్చినాయి అంటే చాలా ఇష్టం. లోను ఆపోజిట్ బ్లౌజ్ అనేది ఉంటేనే నా ప్రతి ఒక్క శారీ అట్లనే ఉంటుంది, ఆపోజిట్ బ్లౌజ్ అనేది ఉంటుంది. మొత్తం రన్నింగ్ శారీ ఇంకా బ్లౌజ్ ఉంటుంది చూడండి, అట్లా నచ్చవన్నమాట నాకు. ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ ఉంటే కూడా నచ్చాయి, కాకపోతే అమ్మకి అట్లనే ఇష్టం కాబట్టి అందుకనే నాకు ఎప్పటి నుండో తీసుకోవాలని ఉండే. కాకపోతే నాకు నచ్చినట్టు తీసుకుంటే వేరుంటుంది, అదే అమ్మని తీసుకెళ్ళి తీసుకుంటే తనకు నచ్చింది తీసుకుంటుంది కదా అన్న ఉద్దేశంతో అయితే అప్పుడే ఈ శారీ అయితే తీసుకున్నాను అనమాట. తన దగ్గర ఉండి తీసుకుంటుంది కదా అని చెప్పేసి. ఇంకా అమ్మ వైట్ ఉంది కాబట్టి ఏ శారీ అయినా సూపర్ సెట్ అవుతుంది. సో ఇంకా ఏదైతే తీసుకుని అయితే వచ్చేసినాం. ఎట్లుందో నాకైతే డెఫినెట్లీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఇంకా శారీ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసిన వాళ్ళకు ఎవ్రీ మంత్ గివ్ అవేలో శారీ అయితే ఉంటుంది. చూడని వాళ్ళైతే చూడండి, వీడియోస్లో అయితే ఉంటుంది. ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.